వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయ చరణ్ మేకర్. సో మనమైతే చిదంబరంలో అయితే ఉన్నాం. బ్యాక్ సైడ్ చూసారు కదా స్టేషన్. సో మనమైతే చిదంబరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ జర్నీ చేయాల్సి వచ్చింది, కానీ ఈ వీడియో అయితే తీయలేకపోయాను. స్టార్టింగ్ జర్నీ వచ్చేసి మేమైతే ఏం చేసామంటే, సో గుంటూరు నుంచి విజయవాడకి మెమో ట్రైన్లో చేరుకొని విజయవాడలో నైట్ 1 o'clockకి భువనేశ్వర్ టు రామేశ్వరం ట్రైన్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కి ఆఫ్టర్నూన్ 12:15కి అయితే చిదంబరంకి అయితే వచ్చేసాము మేము. సో అలా అయితే మేమైతే జర్నీ చేయడం జరిగింది. సో అదైతే అయిపోయింది గైస్. సో మనమైతే ఇప్పుడు ఇస్తాం చిదంబరంలో ఉన్నాం. సో ఈ వీడియో వచ్చేసి చిదంబరంలో ఉన్న టెంపుల్ దాని పక్కన ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే దర్శించడానికి చూడడానికి వీలుంటుంది. సో అవన్నీ అయితే మీకైతే చూపించేస్తాను. సో ప్రజెంట్ మనమైతే చిదంబరం రైల్వే స్టేషన్లో ఉన్న ఒక రిటైరింగ్ రూమ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది గైస్. ఆ ఎంట్రన్స్లోంచి కొంచెం ఇలా స్ట్రైట్ వచ్చేస్తే ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది. పదండి చూపిస్తాను మీకు. అదిగోండి గైస్, మీకు ఎంట్రన్స్లోంచి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ రిటైరింగ్ రూమ్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వేలో స్ట్రైట్గా కొంచెం పైకి అయితే వెళ్ళాలి. చలో వెళ్ళిపోదాం. సో గైస్ ఇలా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో దీని ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇవి అయితే ఇక్కడ రిటైరింగ్ రూమ్ టారిఫ్లో ఉన్న ప్రైజెస్. ఏసీ కావాలంటే డబుల్ బెడ్ 1000 రూపీస్ 12 అవర్స్కి, 24 అవర్స్కి 1700. నాన్ ఏసీ డబుల్ బెడ్ అయితే 12 అవర్స్కి 800, 24 అవర్స్కి 1350. అదే నాన్ ఏసీ డార్మెటరీ కామన్ రూమ్ అంటే ఒకరికి సింగిల్ బెడ్ అయితే వస్తుంది. అది 12 అవర్స్కి 450, 24 అవర్స్కి 750 గాయస్. అది కాకుండా మీరు జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి అని అనుకుంటే వీళ్ళు పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లగేజ్ అయితే ఒక ట్రాలీ అయితే 100 రూపీస్, జస్ట్ బ్యాగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. అండి మీకు రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, కింద 3D స్టైలింగ్ అయితే సూపర్ ఉంది. సో పైన కూడా సీలింగ్ అయితే ఉంది. ఇక్కడ 2 లైట్స్ ఇచ్చారు, 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 బెడ్స్ ఉన్నాయి. సింగిల్ బెడ్ 12 అవర్స్కి 450 అని ఉన్నాయి. మీరు చూసుకుంటే రేట్స్ తెలిసిపోతుంది. సో బెడ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది ఇప్పుడే మేము దిగడం అయితే జరిగింది. సో వాష్రూమ్ అయితే అక్కడ జస్ట్ అక్కడ లోపల వాష్ ఏరియా లాగా ఉంది. దాని పక్కనే వాష్రూమ్ అయితే ఉంటుంది. అదిగోండి గైస్. సో దట్స్ ఇట్. ఈరోజు చిదంబరం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. డార్మెటరీ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాం. సో మనం ఇప్పుడు లంచ్ చేయాలి. సో టైం వచ్చేసి అరౌండ్ 1:47 అయితే అవుతుంది. సో లంచ్ చేయడానికి మంచి హోటల్ తీసుకుందాం. చూడండి, ఇది చిదంబరం రైల్వే స్టేషన్. ఇక్కడ డిస్ప్లే ఉంది. ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది గైస్. ఈ పిక్చర్ అయితే మీరు చూడొచ్చు. అక్కడ డిస్ప్లే ఉంది, అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఇది మొత్తానికి ఒక ఫుడ్ యూనిట్, క్యాంటీన్. సో ఎగ్జిట్కి వెళ్ళిపోవచ్చు. అది రిజర్వేషన్ కౌంటరు. సో మనమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది అవుట్లుక్ అయితే. సో ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. సో సూపర్ ఉంది గ్యాస్ లొకేషన్. అలా వెళ్తే అటు ఎగ్జిట్ అనుకుంటా. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ గైస్. చాలా బాగుంది. చిన్న రైల్వే స్టేషనే కానీ కొంచెం బాగుంది. 1 మీదకి అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే 150 అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి టెంపుల్కి 1.6 కిలోమీటర్సే. కానీ ఎండగుందని ఆటోకి ట్రై చేస్తున్నాం. అయితే విజయ్ మెటల్స్ అని అయితే ఒక షాప్ అయితే ఉంది. ఈ షాప్ దగ్గర అయితే లగేజ్ కౌంటర్, లగేజ్లు అయితే పెట్టుకుంటారంట. బ్యాగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే ఇక్కడైతే లగేజ్ పెట్టేసుకొని ఫస్ట్ తినడానికి ఎక్కడికైనా వెళ్దాం. ఇక్కడ అయితే మా విజయ్ మెటల్స్ అని చెప్పాను కదా, ఏమైతే మంచి హోటల్ సజెస్ట్ చేశారు. వెజ్ది కృష్ణ విలాస్ అంట. స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే చలో వెళ్ళి చూసేద్దాం. ఇదిగోండి, ఇది హోటల్ శ్రీ కృష్ణ విలాస్ వెజ్ రెస్టారెంట్ అంట. చలో పదండి వెళ్ళిపోదాం. అయితే ఈ లంచ్కి మీల్స్ అయితే ఇలా అయితే ఇచ్చారు. సాంబార్, పెరుగు కూడా ఉందంట. ఒక స్వీటు, ఒక పచ్చడి, 2 కర్రీస్, ఒక పప్పు, అన్నం అయితే ఉన్నాయి. చలో తిన్నాక మాట్లాడదాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్ ఎలా ఉందో మా అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం. ఫుడ్ సూపర్.
బాగుంది, మంచిగా టేస్టీగా ఉంది. కృష్ణ విలాస్. ఓకే, అందరు వెళ్ళొచ్చా? అందరూ వెళ్ళచ్చు, అందరూ భోజనం చేయొచ్చు ఇక్కడ. సో చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. సో నేను 9.5 అయితే ఇస్తాను 10కి. సో చాలా బాగుంది. సో మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో గైస్ ఇంతతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇదైతే మెయిన్ గోపురం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో టైమింగ్కి దర్శనానికి 4:30కి ఓపెన్ చేస్తారంట.